తెలుగు వంటలకు స్వాగతం. ఈరోజు మనం తయారు చేయబోతున్నాం స్వీట్ రోజెస్. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. మైదా 1 కప్పు, షుగర్ 1 కప్పు, పాలు 1 కప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఈ కప్పు పాలని బాయిల్ చేసుకోవాలి. ఈ పాలు బాయిల్ అయిన తర్వాత ఈ మైదా పిండిని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారిగా వేస్తే ఉండలు కట్టే ప్రమాదం ఉంది కాబట్టి కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని వేరొక బౌల్లోకి మార్చుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యి వేస్తూ గట్టిగా ప్రెస్ చేస్తూ 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. దానివల్ల ఈ పిండి చాలా స్మూత్గా తయారవుతుంది. మనం రోజెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక చపాతీకి సరిపడా పిండిని తీసుకొని కొద్దిగా పిండి వేస్తూ చపాతీ అంత సైజులో సన్నగా తయారు చేసుకోవాలి. ఇలా సన్నగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా సన్నగా తయారు చేసి పెట్టుకున్న తర్వాత 2 షార్ప్గా ఉన్న క్యాప్స్ తీసుకోవాలి. ఒక రోజ్ తయారు కావడానికి 3 సర్కిల్స్ అవసరం అవుతాయి. ఇలా పెద్దవి 2, చిన్నది 1 సర్కిల్స్ ఇలా నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోజెస్ తయారు చేసుకుందాం. ఇలా 2 పెద్ద సర్కిల్, 1 చిన్న సర్కిల్ పెట్టుకొని మిడిల్లో కొద్దిగా ఇలా హోల్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చిన్న పీస్ తీసుకొని మధ్యలో బర్డ్ ఉంటుంది కదా, దాన్ని తయారు చేసుకోవాలి. ఇలా చిన్న ముక్క తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. ఇది కాస్త వాటర్ పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. కట్ చేస్తూ ఇప్పుడు వాటర్ పెట్టుకుంటూ ఈ పెటల్స్ని అంటించుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా తయారు చేసుకుంటే రోజ్ తయారవుతుంది. ఇలాగే నీట్గా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రోజ్ తయారైంది కాబట్టి దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. మిగతా పిండినంతా కూడా ఇలాగే ఈ రోజెస్ తయారు చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ రోజెస్ని ఒక్కొక్కటిగా వేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపడా రోజెస్ని వేసుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రం వేయించుకోవాలి. ఎక్కువ హీట్లో ఉంచితే అవి మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇవి కాస్త ఫ్రై అయ్యి అనిపిస్తే దీన్ని టర్న్ చేసి ఇంకో పక్క కూడా వేయించుకోవాలి. చూసారుగా చాలా చక్కగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని
అందులో 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకొని దీన్ని మనం పాకం తయారు చేసుకోవాలి. దీన్ని మనం గులాబ్ జామున్కి పాకం ఎలా తయారు చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా పాకం తయారైందంటే ఇట్లా స్టిక్కీగా ఉండాలి. అలా అయితే పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ రోజెస్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ 2-3 నిమిషాల పాటు ఈ సిరప్ని అంతా అబ్జర్వ్ చేసేదాకా ఒక 2-3 నిమిషాలు ఉంచేసి దాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, చాలా తీయని కమ్మని రోజెస్ తయారైపోయి దీన్ని మీరు కూడా ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయాలు, సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి. మరిన్ని వంటల కోసం తెలుగు వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.